పూర్వకాలంలో సూర్యవంశంలో సగరుడు అనే మహా చక్రవర్తి పాలించేవాడు. అతని రాజ్యం వైభవంలో, సంపదలో, ధర్మపాలనలో ప్రపంచంలోనే గొప్ప రాజ్యంగా ప్రసిద్ధి చెందింది. రాజధాని నగరంలోని వీధులు ఎప్పుడూ ప్రజలతో కళకళలాడుతూ ఉండేవి. ఉదయం సూర్యోదయం కాగానే దేవాలయాల గంటలు మోగేవి. వ్యాపారులు తమ దుకాణాలు తెరిచి వ్యాపారం ప్రారంభించేవారు. రైతులు పచ్చని పొలాల్లో పనిచేస్తూ ఆనందంగా పాటలు పాడేవారు. నదులు స్వచ్ఛమైన నీటితో నిండిపోయి రాజ్యానికి జీవం పోసేవి. ప్రజలు సుఖశాంతులతో జీవించేవారు. ఎక్కడా ఆకలి, భయం, అన్యాయం కనిపించేవి కావు. సగరుడు తన ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకునేవాడు. ప్రజలు కూడా అతన్ని దేవునిలా గౌరవించేవారు. సగర మహారాజుకు 60,000 మంది కుమారులు ఉండేవారు. వారు అపారమైన బలం, యుద్ధకౌశలం కలిగిన మహావీరులు. గుర్రాలపై మెరుపులా దూసుకెళ్లగలరు. ఖడ్గయుద్ధంలో వారికి ఎదురులేదు. వారి గర్జన వినగానే శత్రువులు వణికిపోయేవారు. కాని అంతటి శక్తితో పాటు వారిలో గర్వం, అహంకారం కూడా ఎక్కువగా ఉండేది. మా తండ్రి సగరుడు ప్రపంచంలోనే గొప్ప రాజు అని వారు ఎప్పుడూ గర్వంగా చెప్పుకునేవారు. తమ బలం ముందు ఎవ్వరూ నిలబడలేరని భావించేవారు. ఒక రోజు సగరుడి మనసులో ఒక గొప్ప సంకల్పం కలిగింది. తన వంశ మహిమను యుగయుగాల పాటు నిలబెట్టాలని అనుకున్నాడు. అందుకే అత్యంత పవిత్రమైన అశ్వమేధ యాగం నిర్వహించాలని నిర్ణయించాడు. ఆ వార్త రాజ్యమంతా వ్యాపించింది. మహర్షులు, పండితులు, యజ్ఞకర్తలు రాజమహలానికి చేరుకున్నారు. యాగవేదిక నిర్మాణం ప్రారంభమైంది. బంగారు స్తంభాలతో అలంకరించిన యాగశాల ఎంతో వైభవంగా కనిపించింది. వేదమంత్రాల నాదంతో ఆ ప్రాంతమంతా మార్మోగిపోయింది. ప్రజలు ఆనందంతో, మహారాజుకు జయం అంటూ నినాదాలు చేశారు. యాగానికి ఉపయోగించే పవిత్ర గుర్రాన్ని ఎంతో వైభవంగా అలంకరించారు. రాజభటులు ఆ గుర్రాన్ని సువాసన గల జలాలతో స్నానం చేయించారు. దాని మెడకు బంగారు గంటలు కట్టారు. ఆ గంటలు కదిలిన ప్రతిసారి మధురమైన శబ్దం వినిపిస్తూ అందరినీ ఆకర్షించేది. గుర్రం శరీరంపై రత్నాలతో అలంకరించిన పట్టువస్త్రాలు కప్పారు. దాని నుదిటిపై చందనం, కుంకుమతో పవిత్ర తిలకం వేశారు. తెల్లని ఆ గుర్రం చంద్రకాంతిలో మెరిసిపోతూ దేవలోకం నుంచి దిగివచ్చిన దివ్యజీవిలా కనిపించింది. యాగశాల చుట్టూ నిలబడ్డ ప్రజలు ఆశ్చర్యంగా దానిని చూస్తూ, ఇంత అందమైన గుర్రాన్ని ఎప్పుడూ చూడలేదు అని ఒకరితో ఒకరు మాట్లాడుకున్నారు. వేదమంత్రాల నాదం మధ్య మహర్షులు యాగకార్యాలను ప్రారంభించారు. పవిత్ర అగ్నికుండంలో జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. సగరుడు చేతులు జోడించి దేవతలను ప్రార్థించాడు. ఆ తర్వాత యాగ నియమాల ప్రకారం ఆ గుర్రాన్ని రాజ్యం బయటకు విడుదల చేశారు. గుర్రం నెమ్మదిగా ముందుకు నడవడం ప్రారంభించింది. దాని వెంట రాజభటులు, యువరాజులు, సైనికులు వెళ్తున్నారు. ఆ గుర్రం ఎక్కడికి వెళ్ళినా ఆ రాజ్యాలు సగరుడి చక్రవర్తిత్వాన్ని అంగీకరించినట్టే భావించబడుతుంది. ఒకవేళ ఎవరైనా ఆ గుర్రాన్ని అడ్డుకుంటే అది యుద్ధానికి సవాల్గా పరిగణించబడుతుంది. అందుకే అనేక రాజులు భయంతో తలవంచి సగరుడి అధికారాన్ని అంగీకరించారు. ఆ పవిత్ర గుర్రం అడవులు, పర్వతాలు, నదులు దాటుతూ అనేక రాజ్యాల్లో సంచరించింది. ఎక్కడికెళ్లినా ప్రజలు ఆశ్చర్యంతో దానిని చూడసాగారు. కొందరు పూలతో దానిని స్వాగతించారు. మరికొందరు సగరుడి మహిమను ప్రశంసించారు. రాజ్యాల రాజులు తమ సింహాసనాల నుంచి లేచి నమస్కరించారు. సగరుడు నిజంగా మహా చక్రవర్తి అని వారు ఒప్పుకున్నారు. ఆ గుర్రం వెళ్ళిన ప్రతి చోట సగరుడి కీర్తి మరింత వ్యాపించింది. ఈ విషయానికి క్రమంగా దేవలోకానికి చేరింది. దేవేంద్రుడు ఆ వార్త విని అసూయతో మండిపోయాడు.
స్వర్గంలోని తన సింహాసనంపై కూర్చున్న అతనికి మనశ్శాంతి లేకపోయింది. అతని ముఖంలో ఆందోళన స్పష్టంగా కనిపించింది. దేవతలు కూడా అతని మౌనాన్ని గమనించి ఆశ్చర్యపోయారు. సగరుడి కీర్తి ఇలాగే పెరుగుతుంటే దేవతల కంటే అతని మహిమ ఎక్కువైపోతుంది. భూమిపై ఒక మానవుడు ఇంత గొప్పవాడిగా మారితే స్వర్గానికి గౌరవం ఏముంటుంది అని దేవేంద్రుడు మనసులో అనుకున్నాడు. ఆ ఆలోచన అతన్ని కలవరపరిచింది. చివరకు అతను ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఈ యాగం పూర్తవకూడదు అని నిశ్చయించుకున్నాడు. అర్ధరాత్రి సమయంలో ఆకాశం నల్లని మేఘాలతో కప్పుకుపోయింది. చల్లని గాలి నెమ్మదిగా వీచుతోంది. అడవిలోని చెట్లు గాలికి ఊగుతూ భయంకరమైన శబ్దాలు చేస్తున్నాయి. అదే సమయంలో దేవేంద్రుడు రహస్యంగా భూమిపైకి దిగాడు. ఎవరూ గమనించకుండా యాగ గుర్రం దగ్గరకు చేరుకున్నాడు. గుర్రం కూడా అతని దివ్యశక్తిని గుర్తించి ప్రశాంతంగా నిలబడిపోయింది. దేవేంద్రుడు క్షణాల్లో ఆ గుర్రాన్ని తీసుకుని ఆకాశమార్గంలో అదృశ్యమయ్యాడు. కొంతసేపటి తర్వాత అతను మహర్షి కపిలుడి ఆశ్రమం దగ్గరకు చేరుకున్నాడు. ఆ ఆశ్రమం చుట్టూ ఘనమైన అడవి ఉంది. పెద్ద పెద్ద వృక్షాలు చంద్రకాంతిలో భయంకరంగా కనిపిస్తున్నాయి. అక్కడ నిశ్శబ్దం అలుముకుంది. దూరంగా జలపాతం శబ్దం మాత్రమే వినిపిస్తోంది. అప్పుడప్పుడు గుడ్లగూబ అరుపు వినిపిస్తూ ఆ వాతావరణాన్ని మరింత రహస్యంగా మార్చుతోంది. ఆశ్రమం మధ్యలో కపిల మహర్షి లోతైన తపస్సులో కూర్చున్నాడు. ఆయన కళ్ళు మూసుకుని ధ్యానంలో మునిగిపోయాడు. ఆయన శరీరం పూర్తిగా నిశ్చలంగా ఉంది. ఆయన చుట్టూ ఒక దివ్యమైన కాంతి వలయం ప్రకాశిస్తోంది. అడవి జంతువులు కూడా ఆయన దగ్గరకు వచ్చి ప్రశాంతంగా కూర్చున్నాయి. జింకలు భయపడకుండా ఆయన పక్కనే విశ్రాంతి తీసుకుంటున్నాయి. పక్షులు ఆయన భుజాలపై వాలినా ఆయన ధ్యానం భంగం కాలేదు. ఆ ప్రదేశమంతా పవిత్రతతో నిండిపోయింది. దేవేంద్రుడు నిశ్శబ్దంగా యాగ గుర్రాన్ని అక్కడ కట్టేసి తిరిగి స్వర్గానికి వెళ్ళిపోయాడు. ఉదయం యాగ గుర్రం కనిపించకపోవడంతో రాజ్యంలో కలకలం చెలరేగింది. యాగశాలలో ఉన్న ఋషులు ఒకరినొకరు ఆశ్చర్యంగా చూసుకున్నారు. సైనికులు అన్ని దిక్కులకు పరుగులు తీశారు. సగరుడు సింహాసనం నుంచి ఒక్కసారిగా లేచిపోయాడు. అతని ముఖంలో ఆందోళన స్పష్టంగా కనిపించింది. యాగం మధ్యలో గుర్రం మాయమవడం చాలా అపశకునంగా భావించబడుతుంది. ఎవరు ఈ ధైర్యం చేశారు అని అతను కోపంతో గర్జించాడు. ఆ గర్జనతో సభ మొత్తం కంపించినట్టు అనిపించింది. వెంటనే తన 60,000 మంది కుమారులను పిలిచాడు. భూమి చివరల వరకు వెతకండి. గుర్రాన్ని తీసుకురాకుండా తిరిగి రావద్దు అని ఆజ్ఞాపించాడు. సగరుని కుమారులు వెంటనే బయలుదేరారు. వారి గుర్రాల కాళ్ల శబ్దంతో భూమి కంపించినట్టు అనిపించింది. దుమ్ము మేఘాలు ఆకాశాన్ని కప్పేశాయి. వారు అడవులు దాటారు. పర్వతాలు ఎక్కారు. ఉప్పొంగుతున్న నదులను ఈదారు. గ్రామాలు, నగరాలు వెతికారు. రోజులు గడిచిపోయాయి. కాని గుర్రం కనిపించలేదు. వారి కోపం మరింత పెరిగింది. కొన్ని ప్రాంతాల్లో వారు ప్రజలను భయపెట్టారు. గుర్రం ఎక్కడ ఉంది అంటూ అరవసాగారు. ఎవరూ సమాధానం చెప్పలేక వణికిపోయారు. సగరుని కుమారుల అహంకారం మరింత పెరిగింది. చివరకు వారు ఒక ప్రశాంతమైన ఆశ్రమానికి చేరుకున్నారు. అక్కడ యాగ గుర్రం ప్రశాంతంగా కట్టబడి ఉంది. ఆ దృశ్యం చూసిన క్షణంలోనే వారి కళ్లలో కోపం మెరిపించింది. ఈ మహర్షే గుర్రాన్ని దొంగిలించాడు అని వారు అరవసాగారు. వారు నిజం తెలుసుకోవాలని కూడా ఆలోచించలేదు. కొందరు ఆశ్రమంలోని పవిత్ర పాత్రలను తన్నిపారేశారు. మరికొందరు చెట్ల కొమ్మలు విరిచేశారు. అక్కడ ధ్యానం చేస్తున్న ఋషులు భయంతో వెనక్కి తగ్గారు. పవిత్రమైన ఆ ప్రదేశం ఒక్కసారిగా కలతతో నిండిపోయింది.
కాని కపిల మహర్షి మాత్రం ప్రశాంతంగానే ధ్యానంలో ఉన్నాడు. సగరుని కుమారులు మహర్షిని దూషించడం ప్రారంభించారు. నువ్వు మహర్షివి కాదు, దొంగవు అని కోపంతో అరవసాగారు. వారి అహంకారం హద్దులు దాటిపోయింది. ఆశ్రమంలోని పవిత్రతను కూడా వారు గౌరవించలేదు. ఆ సమయంలో కపిల మహర్షి నెమ్మదిగా తన కళ్లను తెరిచాడు. ఆ క్షణంలో ఆశ్రమమంతా అపారమైన దివ్యకాంతితో నిండిపోయింది. ఆయన కళ్లలో నుంచి వెలువడిన తేజస్సు అగ్నిపర్వతంలా దహిస్తోంది. సగరుని కుమారులు ఒక్కసారిగా భయంతో వెనక్కి తగ్గారు. వారి గుండెల్లో భయం మొదటిసారిగా చోటు చేసుకుంది. కాని అప్పటికే ఆలస్యమైపోయింది. మహర్షి కోపాగ్నిని వారు తట్టుకోలేకపోయారు. క్షణాల్లోనే వారి శరీరాలు భస్మమైపోయాయి. అక్కడ ఒక్కసారిగా భయంకరమైన నిశ్శబ్దం అలుముకుంది. గాలి కూడా కదలకుండా నిలిచిపోయినట్టు అనిపించింది. యాగ గుర్రం మాత్రం ప్రశాంతంగా నిలబడి ఉంది. అనేక సంవత్సరాలు గడిచిపోయాయి. సగరుని వంశంలో భగీరథుడు అనే మహాధర్మపరుడు జన్మించాడు. చిన్నప్పటి నుంచే అతను దయగలవాడు, వినయశీలి. పేదలను చూసి సహాయం చేసేవాడు. మహర్షులను గౌరవించేవాడు. అతని మాటల్లో మృదుత్వం ఉండేది. ప్రజలు అతన్ని ఎంతో ప్రేమించేవారు. ఒక రోజు తన పూర్వీకుల విషాదగాథ గురించి తెలుసుకున్నాడు. వారు మోక్షం పొందకుండా భస్మరూపంలోనే ఉన్నారని తెలిసి అతని హృదయం బాధతో నిండిపోయింది. ఆ రాత్రి భగీరథుడికి నిద్ర పట్టలేదు. రాజమహల్ పైకప్పుపై నిలబడి నక్షత్రాలతో నిండిన ఆకాశాన్ని చూస్తూ ఆలోచించాడు. చల్లని గాలి వీచినా అతని మనసుకు శాంతి కలగలేదు. నా పూర్వీకులకు విముక్తి కలిగించకపోతే నా జీవితం వ్యర్థం అని అతను మనసులో ప్రతిజ్ఞ చేశాడు. మరుసటి ఉదయం సూర్యోదయం కాగానే భగీరథుడు రాజమహల్ను విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నాడు. బంగారు ప్రాసాదాలు, రాజసింహాసనం, సేవకులు, సుఖసౌకర్యాలు ఇవన్నీ అతనికి ఆ క్షణంలో విలువలేనివిగా అనిపించాయి. అతని మనసులో ఒక్క ఆలోచనే ఉంది, తన పూర్వీకులకు మోక్షం కలిగించాలి. రాజమహల్ ద్వారం వద్ద నిలబడి చివరిసారి తన రాజ్యాన్ని చూశాడు. ప్రజలు ఇంకా నిద్రలో ఉన్నారు. రాజభవనం పైభాగంపై ఉదసూర్య కిరణాలు పడుతూ బంగారు వెలుగులు విరజిమ్ముతున్నాయి. భగీరథుడు నెమ్మదిగా కళ్ళు మూసుకుని దేవతలను ప్రార్థించాడు. ఆ తర్వాత సాధారణ వస్త్రాలు ధరించి అడవుల వైపు ప్రయాణం ప్రారంభించాడు. రాజకుమారుడైన అతని వెంట సైన్యం లేదు, సేవకులు లేరు. ఒంటరిగా అడవుల్లో నడుస్తూ ముందుకు సాగాడు. పగలు మండే ఎండ, రాత్రి చల్లని గాలులు అతన్ని అలసటకు గురిచేశాయి. కాని అతని సంకల్పం మాత్రం ఏమాత్రం తగ్గలేదు. కొన్ని రోజుల తర్వాత అతను మహర్షులు నివసించే ఆశ్రమాలకు చేరుకున్నాడు. అక్కడ ఋషులు యజ్ఞాలు చేస్తూ, వేదమంత్రాలు జపిస్తూ కనిపించారు. భగీరథుడు వినయంగా వారికి నమస్కరించి తన పూర్వీకుల గాథను వివరించాడు. అతని కళ్లలోని బాధను చూసి మహర్షుల హృదయాలు కరిగిపోయాయి. అప్పుడు ఒక వృద్ధ మహర్షి నెమ్మదిగా ఇలా అన్నాడు. భగీరథా, నీ పూర్వీకులకు విముక్తి కలగాలంటే స్వర్గలోకంలో ప్రవహిస్తున్న గంగాదేవి భూమిపైకి రావాలి. ఆమె పవిత్ర జలాలు వారి భస్మాన్ని తాకితేనే వారికి మోక్షం లభిస్తుంది. ఆ మాటలు విన్న క్షణంలో భగీరథుడి హృదయంలో ఒక కొత్త ఆశ వెలిగింది. కాని వెంటనే మరో సందేహం కలిగింది. స్వర్గంలో ప్రవహించే గంగాదేవిని భూమిపైకి ఎలా తీసుకురాగలను అని వినయంగా అడిగాడు. మహర్షులు అతన్ని చూసి ఇలా చెప్పారు. దానికి ఒకే మార్గం ఉంది. కఠినమైన తపస్సు. నీ భక్తి, నీ పట్టుదల గంగాదేవిని కదిలించాలి. ఆ మాటలు విన్న భగీరథుడు వెంటనే హిమాలయాల వైపు బయలుదేరాడు. అతను ముందుకు సాగుతున్న కొద్దీ ప్రకృతి రూపం మారసాగింది.
పచ్చని అడవులు క్రమంగా మంచుతో కప్పబడిన పర్వతాలుగా మారిపోయాయి. గాలి మరింత చల్లబడింది. ఎత్తైన కొండల మధ్య నుంచి జలపాతాలు గర్జిస్తూ కిందికి పడుతున్నాయి. ఆ ప్రాంతమంతా దివ్యమైన ప్రశాంతతతో నిండిపోయింది. చివరకు భగీరథుడు ఒక పర్వతశిఖరంపై తపస్సు ప్రారంభించాడు. మొదట కొన్ని రోజులు ఉపవాసం చేశాడు. తర్వాత కేవలం నీటితోనే జీవించాడు. రోజులు నెలలుగా మారాయి. నెలలు సంవత్సరాలుగా మారాయి. ఎండ మండుతున్నా కదలకుండా నిలబడ్డాడు. వర్షాలు కురుస్తున్నా ధ్యానం ఆపలేదు. మంచు కురుస్తున్నా నిశ్చలంగా కూర్చున్నాడు. అతని తపస్సు అంత ఘోరంగా ఉంది కాబట్టి దేవలోకంలో కూడా దాని ప్రభావం కనిపించసాగింది. దేవతలు ఆశ్చర్యంతో అతన్ని చూడసాగారు. ఒక మానవుడు ఇంతటి తపస్సు చేయడం అసాధారణం అని వారు ఒకరితో ఒకరు మాట్లాడుకున్నారు. వేల సంవత్సరాల తపస్సు తర్వాత ఒక్కసారిగా ఆకాశమంతా దివ్యకాంతితో నిండిపోయింది. సువాసన గాలులు వీచసాగాయి. ఆకాశం నుంచి పూల వర్షం కురిసింది. ఆ కాంతి మధ్య నుంచి గంగాదేవి ప్రత్యక్షమైంది. ఆమె రూపం చంద్రకాంతిలా ప్రకాశిస్తోంది. ఆమె వస్త్రాలు వెండి వెలుగులా మెరిసిపోతున్నాయి. ఆమె జలాల నుంచి వెలువడిన కాంతి మొత్తం పర్వత ప్రాంతాన్ని దివ్యంగా మార్చేసింది. ఆమె ప్రత్యక్షమైన క్షణంలో పక్షులు మధురంగా కిలకిలరావాలు చేశాయి. గాలి సువాసనతో నిండిపోయింది. గంగాదేవి భగీరథుడిని చూసి సున్నితమైన స్వరంతో ఇలా అంది. భగీరథా, నీ తపస్సు నన్ను ప్రసన్నం చేసింది. నీ కోరిక ఏమిటో చెప్పు. భగీరథుడు వెంటనే ఆమె పాదాలకు నమస్కరించాడు. అమ్మా, నా పూర్వీకులకు మోక్షం కలగాలి. మీరు భూమిపైకి వచ్చి వారి భస్మాన్ని పవిత్రం చేయాలి అని వేడుకున్నాడు. గంగాదేవి కొద్దిసేపు మౌనంగా నిలిచింది. తర్వాత నెమ్మదిగా ఇలా అంది. నేను భూమిపైకి దిగితే నా ఉద్ధృత ప్రవాహాన్ని భూమి తట్టుకోలేడు. నా వేగానికి పర్వతాలు కూడా చీలిపోతాయి. భూమి నాశనం అవుతుంది. ఆ మాటలు విన్న భగీరథుడు క్షణం ఆలోచించాడు. కాని వెంటనే ధైర్యంగా తలెత్తి చూశాడు. అయితే ఆ ప్రవాహాన్ని తట్టుకోగలవాడు ఎవరు అని అడిగాడు. గంగాదేవి సమాధానంగా ఇలా అంది. ఈ విశ్వంలో నా ప్రవాహాన్ని ఆపగల శక్తి ఒక్కరికి మాత్రమే ఉంది. ఆయన లార్డ్ శివ. ఆ మాటలు విన్న భగీరథుడు వెంటనే మరో తపస్సుకు సిద్ధమయ్యాడు. ఈసారి అతని లక్ష్యం శివుడిని ప్రసన్నం చేయడం. అతను మంచుతో కప్పబడిన హిమాలయాల్లో మరింత ఘోరమైన తపస్సు ప్రారంభించాడు. రోజులు గడిచాయి. సంవత్సరాలు గడిచాయి. అతని శరీరం బలహీనపడినా అతని సంకల్పం మాత్రం మరింత బలపడింది. చివరకు ఒక రోజు ఆకాశంలో ఉరుములు మోగాయి. పర్వతాలు కంపించాయి. గాలి ఒక్కసారిగా వేగంగా వీచింది. ఆకాశమంతా నీలిరంగు కాంతితో నిండిపోయింది. ఆ దివ్య కాంతి మధ్య నుంచి లార్డ్ శివ ప్రత్యక్షమయ్యాడు. ఆయన జటాజూటం గాలికి ఎగురుతోంది. ఆయన కళ్లలో అపారమైన కరుణ కనిపిస్తోంది. మెడలో నాగాభరణం మెరిసిపోతోంది. ఆయన రూపం చూసిన క్షణంలో భగీరథుడు ఆనందభాష్పాలతో ఆయన పాదాలపై పడిపోయాడు. శివుడు చిరునవ్వుతో ఇలా అన్నాడు. భగీరథా, నీ భక్తి నన్ను కదిలించింది. నీ కోరిక నాకు తెలుసు. గంగను నా జటాజూటంలో ఆపుతాను. ఆ మాటలు విన్న భగీరథుడి హృదయం ఆనందంతో నిండిపోయింది. అతను చేతులు జోడించి శివుడికి నమస్కరించాడు. ఆ తర్వాత దేవలోకంలో ఒక అద్భుతమైన సంఘటనకు సిద్ధత ప్రారంభమైంది. దేవతలందరూ ఆకాశంలో చేరి గంగాదేవి భూమిపైకి దిగబోతున్న క్షణాన్ని చూడాలని ఎదురుచూశారు. ఋషులు వేదమంత్రాలు జపించడం ప్రారంభించారు. గంధర్వులు దివ్య సంగీతాన్ని ఆలపించారు. ఆకాశమంతా ఒక పవిత్రమైన ఉత్సాహంతో నిండిపోయింది. గంగాదేవి ఆకాశంలో అపారమైన జలరాశిలా విరాజిల్లుతోంది.
ఆమె ప్రవాహం కోట్ల జలపాతాలు ఒకేసారి కిందికి దూకుతున్నట్టుగా కనిపిస్తోంది. ఆమె మనసులో ఒక చిన్న గర్వం కూడా కలిగింది. నా వేగాన్ని ఈ భూమి మాత్రమే కాదు, దేవతలు కూడా తట్టుకోలేరు అని ఆమె మనసులో అనుకుంది. ఆ తర్వాత ఒక్కసారిగా ఆమె ఆకాశం నుంచి భూమివైపు మహా వేగంతో దూకింది. ఆమె ప్రవాహం ఉరుముల్లా గర్జిస్తోంది. ఆకాశమంతా జలధారలతో నిండిపోయింది. పర్వతాలు కంపించాయి. సముద్రాలు అలజడికి గురయ్యాయి. దేవతలు కూడా ఆశ్చర్యంతో చూస్తూ నిలిచిపోయారు. భగీరథుడు మాత్రం ప్రశాంతంగా నిలబడి లార్డ్ శివ వైపు చూశాడు. శివుడు హిమాలయాల మధ్య నిశ్చలంగా నిలబడి ఉన్నాడు. ఆయన ముఖంలో ఎలాంటి భయం లేదు. గంగాదేవి మహా ఉద్ధృతితో ఆయనపై పడిన క్షణంలో శివుడు చిరునవ్వుతో తన విశాలమైన జటాజూటాన్ని విప్పాడు. అద్భుతం జరిగింది. ప్రళయంలా దూసుకొచ్చిన గంగాజలాలు ఒక్కసారిగా శివుడి జటల్లో చిక్కుకుపోయాయి. బయటకు ఒక్క చుక్క నీరు కూడా రాలేదు. గంగాదేవి ఎంత ప్రయత్నించినా ఆ జటల నుంచి బయటపడలేకపోయింది. ఆమె ఆశ్చర్యపోయింది. ఇది ఎలా సాధ్యమైంది? నా ప్రవాహాన్ని ఎవ్వరూ ఆపలేరని అనుకున్నాను అని ఆమె మనసులో అనుకుంది. కొన్ని క్షణాల్లోనే ఆమె గర్వం పూర్తిగా కరిగిపోయింది. తన శక్తి కంటే శివుడి మహిమ అపారమని ఆమె గ్రహించింది. వెంటనే వినమ్రతతో శివుడిని ప్రార్థించింది. మహాదేవా, నా గర్వాన్ని క్షమించండి. భగీరథుడి కోరిక నెరవేరేలా నన్ను విడుదల చేయండి అని ప్రార్థించింది. శివుడు చిరునవ్వుతో ఆమెను చూశాడు. ఆయన కళ్లలో కరుణ మెరిసింది. గంగే, శక్తికి వినయం కలిస్తేనే అది పవిత్రమవుతుంది అని నెమ్మదిగా అన్నాడు. ఆ తర్వాత ఆయన తన జటాజూటాన్ని కొద్దిగా విప్పాడు. వెంటనే గంగాజలాలు చిన్న చిన్న ప్రవాహాలుగా బయటకు వచ్చాయి. ఆ జలాలు చంద్రకాంతిలా మెరిసిపోతూ పర్వతాల మధ్య నుంచి భూమిపైకి ప్రవహించడం ప్రారంభించాయి. ఆ క్షణం ఎంతో అద్భుతంగా కనిపించింది. దేవతలు ఆకాశం నుంచి పుష్పవర్షం కురిపించారు. ఋషులు ఆనందంతో వేదమంత్రాలు జపించారు. గంధర్వులు సంగీతం ఆలపించారు. భూమి మొత్తం పవిత్రతతో నిండిపోయింది. భగీరథుడు ఆనందంతో గంగాదేవికి నమస్కరించాడు. ఆ తర్వాత ఆమె ప్రవాహం ముందుగా నడుస్తూ తన పూర్వీకుల భస్మం ఉన్న ప్రదేశం వైపు ప్రయాణం ప్రారంభించాడు. గంగాదేవి ప్రవహిస్తున్న మార్గం ఎంతో అందంగా ఉంది. ఆమె జలాలు తాకిన ప్రతి ప్రదేశం పవిత్రమవుతోంది. ఎండిపోయిన భూమి పచ్చగా మారింది. చెట్లు కొత్తగా మొలకెత్తాయి. పక్షులు ఆనందంగా కిలకిలరావాలు చేశాయి. అడవి జంతువులు కూడా ప్రశాంతంగా ఆమె జలాలను తాగాయి. గ్రామాల్లోని ప్రజలు ఆశ్చర్యంతో గంగాదేవిని చూశారు. కొందరు చేతులు జోడించి నమస్కరించారు. మరికొందరు ఆనందభాష్పాలతో, దేవనది వచ్చింది అంటూ గట్టిగా అరచారు. భగీరథుడు మాత్రం ఒక్క క్షణం కూడా ఆగలేదు. తన పూర్వీకుల విముక్తి కోసం గంగను ముందుకు తీసుకెళ్తూనే ఉన్నాడు. చివరకు వారు కపిల మహర్షి ఆశ్రమం సమీపానికి చేరుకున్నారు. అక్కడ ఇంకా సగరుని కుమారుల భస్మం అలాగే ఉంది. ఆ ప్రదేశం నిశ్శబ్దంగా కనిపిస్తోంది. భగీరథుడి గుండె వేగంగా కొట్టుకుంది. గంగాదేవి పవిత్ర జలాలు నెమ్మదిగా ఆ భస్మాన్ని తాకాయి. ఆ క్షణంలో ఆకాశమంతా ఒక అపారమైన దివ్యకాంతితో నిండిపోయింది. గాలి సువాసనతో నిండిపోయింది. దేవతలు ఆనందంతో పుష్పవర్షం కురిపించారు. సగరుని కుమారుల ఆత్మలు శాపవిముక్తి పొంది దివ్యకాంతులుగా ఆకాశంలోకి ఎగసిపోయాయి. ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న విముక్తి చివరకు వారికి లభించింది. ఆ దృశ్యం చూసి భగీరథుడి కళ్లలో ఆనందభాష్పాలు వెల్లువెత్తాయి. అతను గంగాదేవికి, లార్డ్ శివాకు నమస్కరించాడు. దేవతలు అతన్ని ప్రశంసించారు. భగీరథా, అసాధ్యాన్ని సాధ్యం చేసినవాడివి.
అని ఆశీర్వదించారు. ఆ రోజు నుంచి గంగానదిని దేవతల నదిగా, పవిత్రతకు ప్రతీకగా ప్రజలు పూజించడం ప్రారంభించారు. గంగలో స్నానం చేస్తే పాపాలు తొలగుతాయని నమ్మకం ఏర్పడింది. భగీరథుడు చేసిన గొప్ప ప్రయత్నం కారణంగా, ఎంతో కష్టపడి సాధించిన కార్యాన్ని ఇప్పటికీ భగీరథ ప్రయత్నం అని గౌరవంగా అంటారు. Please like, share, and subscribe.